brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రాష్ట్రానికి ఆదాయం పెరగాలి, అక్రమ ఇసుక రవాణాకు చెక్ పడాలి, సామాన్యుడికి అందుబాటు ధరల్లో ఇసుక దొరకాలి. ఇప్పుడు ఇదే విధానంతో ముందుకు వెళ్తోంది తెలంగాణ సర్కార్. తాము తీసుకుంటున్న చర్యలతో ఆదాయం పెరిగింది అంటున్నారు టీజీఎండీసీ చైర్మన్ అనిల్. ఇసుకపై సీఎం రేవంత్ నిర్వహిస్తున్న వరుస సమీక్షలతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు టీజీఎండీసీ చైర్మన్ అనిల్. ఇసుక విషయంలో ప్రభుత్వ విధానం ఏంటి? రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధానంతో ముందుకు వెళ్లనుంది? అనిల్ ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ రిపోర్ట్ చేస్తారు. మైనింగ్ శాఖపై సీఎం వరుస రివ్యూలు చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు టీజీఎండీసీ చైర్మన్ ఈరావత్రి అనిల్ ఉన్నారు. చెప్పండి, అసలు ఎందుకు ఇంత టైట్ చేస్తున్నారు? అంటే ఒకటండి, అంతకుముందు ఉన్న ప్రభుత్వం మాత్రం చాలా అంటే రెవెన్యూ అండ్ ఇలీగల్ శాండ్ మైనింగ్ అనేది బాగా చేశారు కాబట్టి రెవెన్యూస్ బాగా పడిపోయి ఉండే. దెర్ వాజ్ లాట్ ఆఫ్ ఇలీగల్ శాండ్ మైనింగ్. అది దాన్ని కంట్రోల్ చేయాలి ఇక మినిస్టర్గా, బికాజ్ ఈజ్ ఎ కన్సర్న్ మినిస్టర్ కాబట్టి తాను ఈ మధ్య కొద్దిగా చాలా సీరియస్గా తీసుకొని ఇష్యూని చాలా సీరియస్గా తీసుకొని మనకు వచ్చే కార్పొరేషన్ రెవెన్యూ బాగా పడుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి హి హస్ టేకెన్ ఆల్ కైండ్స్ ఆఫ్ మెజర్స్. ముఖ్యంగా ఇంకా టెక్నాలజీ కూడా వాడబోతున్నాం రాను అంత అన్ని మెజర్స్ తీసుకోవడం వల్ల ఇవాళ ఇలీగల్ శాండ్ మైనింగ్ తగ్గడం వల్ల ఇవాళ ఆటోమేటిక్గా రెవెన్యూ పెరిగింది. అండ్ రెవెన్యూ ఆల్మోస్ట్ ఒక 100% రెవెన్యూ పెరిగింది. దట్స్ ఎ డ్రాస్టిక్ చేంజ్. ఇప్పుడు మీరు 100% రెవెన్యూ ఇప్పుడే పెరిగిందని చెప్తున్నారు. అసలు ఈ 100%లో ఇప్పుడు వచ్చిన రెవెన్యూలో ఎందుకు ఇంతకాలం ఎందుకు లాస్ అయింది? ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి? ఎక్కడ అక్రమ రవాణా జరిగింది అని ప్రభుత్వం భావించింది? అసలు గత పాలసీకి ఇప్పుడున్న పాలసీకి ఈ రోజు తీసుకున్న డెసిషన్స్లో మార్పులు ఏమున్నాయి? ఇప్పుడు టైట్ చేసిన తర్వాత, సర్వేలెన్స్ ఎక్క పెట్టిన తర్వాత అవన్నీ కూడా ఆగి ఇప్పుడు అన్నీ కూడా ప్రాపర్గా పాసింగ్ త్రూ వెళ్తున్నాయి అన్నట్టు, అంటే విత్ వేబిల్సే వెళ్తున్నాయి. సో సీఎం గారు ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల డెఫినెట్గా రెవెన్యూ పెరిగింది. ప్రైజెస్ అన్నీ వీ హ్యావ్ టు కీప్ ద కంట్రోల్ ఆన్ ద ప్రైజెస్, అదొకటి మేము చూడాల్సిన అవసరం. కానీ మీరు ఈ రెవెన్యూ పెంచుకోవడము, ఇదంతా ప్రైసెస్ని కంట్రోల్ చేసుకోవడం ఇదంతా బాగానే ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే గవర్నమెంట్ బాగా టైట్ చేస్తుందో శాండ్ని, అప్పుడు సామాన్యుడు ఇబ్బంది పడే పరిస్థితి. అంటే ఆటోమేటికల్గా ట్రాన్స్పోర్ట్ పెంచడం కానీ, లేకపోతే లోకల్గా సప్లయర్స్ వాళ్ళ రేట్లు పెంచడం కానీ జరుగుతుంది. సో ఏదో ఒక చిన్న ఇల్లు కట్టుకునేవారో లేకపోతే సామాన్య నిర్మాణం చేసుకునే వాళ్ళకు ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం లేదు. ప్రభాకర్ గారు మీరు అన్నది వాస్తవమే. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ ట్రై ఈజ్ సప్లై డిమాండ్ మధ్య బ్యాలెన్స్, వీ హ్యావ్ టు స్ట్రైక్ ద బ్యాలెన్స్. దాని డిపార్ట్మెంట్ 100% ఎక్కడ కూడా మెయిన్ కన్జ్యూమర్కి ఇబ్బంది రాకుండా డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం. సో మీరు టాస్క్ ఫోర్స్ టీములు కూడా పెట్టారు. ఏమన్నా రిజల్ట్స్ కనిపిస్తున్నాయి? అక్రమ రవాణాకు సంబంధించి 100 కొద్ది లారీలు హైదరాబాద్కి వస్తున్నాయి, డంప్ అవుతున్నాయి. హైదరాబాద్ శివార్లలో డంప్ అయ్యి హైదరాబాద్కి తరలిస్తూ పెద్ద పెద్ద బిల్డర్లు దోచుకుంటున్నారు ఇసుకను. అట్లాంటి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఏమైనా పట్టుకున్నారా? దట్స్ ట్రూ. నేను అదే ప్రభాకర్ గారు, ఇప్పుడు ఏం జరిగిందంటే ఇదే 1 month బ్యాక్ మాకు 1100 లారీలు అంటే లోడ్స్ వస్తుండే. మా రెవెన్యూ వచ్చి 1100 డిస్పాచెస్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఈరోజు చూసుకుంటే 2100 ఉంది డిస్పాచెస్. సీఎం గారు మొన్న రివ్యూ చేయడము, ఆ తర్వాత చర్యలు తీసుకోవడం వల్లనే, అంటే విజిలెన్స్ పెంచడం వల్లనే ఇవాళ డబుల్ అయిపోయింది. 1100 ఉన్నది ఇవాళ 1100 డిస్పాచెస్ హెస్ కమ్ టు 2100, విచ్ ఇస్ ఎ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్. సో ఇలాంటి చర్యలు తీసుకున్నాం కాబట్టి, ఆ మెజర్స్ తీసుకున్నాం కాబట్టి ఇవాళ ఇంత రెవెన్యూ పెరిగింది. ఫైనల్గా ఒక మాట చెప్పండి. చాలా చోట్లల్లో, చాలా కాన్స్టిట్యున్సీలలో లోకల్ నాయకుల ప్రమేయం ఉండి ఇసుక వ్యాపారం జరుగుతుంది, ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతుంది అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకుల మీద ఆరోపణలు ఉంటాయి. దీనికి సంబంధించి సీఎం గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? అట్లాంటి వాళ్ళకి ఏదైనా ఆదేశాలు కానీ లేకపోతే హెచ్చరికలు కానీ చేస్తున్నారు? సీఎం హ్యాస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్. తను ఏం చెప్పాడంటే ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఎవరైనా సరే చేయొద్దు అని చెప్పాడు. సో ఈజ్ వెరీ వెరీ క్లియర్, ఈ స్టాండ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ ఆన్ దాట్. పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఇన్వాల్వ్ కావద్దు, మనం వీ షుడ్ గెట్ ఇన్ టు దిస్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అని నేను అనుకో. ఎందుకంటే ఈ ఇల్లీగల్ శాండ్ మైనింగ్లో రెవెన్యూ పడిపోతుంది. రెవెన్యూ పడిపోవడం వల్ల ఈ ఆదాయం మనకి ఇప్పుడు ఎస్పెషలీ ది స్టేట్ నీడ్స్ మనీ, యూ నో దట్. అంటే స్కీమ్స్కి అన్నిటికీ కావాలి. నెలకు 7,000 కోట్ల రూపాయలు అసలుకి వడ్డీకే పోతున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రానికి నిధులు అవసరం ఉన్నది, ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. రెవెన్యూస్ ఎలా పెంచుకోవాలా, ఎక్కడైతే లీకేజెస్ ఉన్నాయో he would like to plug in those leakages and increase the revenue for the state to address all these challenges what we are facing. ఇది అక్రమ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ వల్లనే చాలా నష్టం జరిగింది ప్రభుత్వానికి. ఆ నష్టం జరగకుండా, ఆ నష్టాన్ని
భర్తీ చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాదాపుగా 100% మేర ఇప్పుడు ఆదాయం పెరిగింది, ఇంకా కూడా పెంచే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది అనేది టీజీఎండీసీ చైర్మన్ నీలవత్రాన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్ కృష్ణతో కలిసి టీవీ.